ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దానిని లోబర్చుకున్నాడు. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఆదికాండము 1:28. అందుకు దేవుడు, నేను ఉన్నవాడవు అనువాడవు అని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండును వాడవు ఇజ్రాయేలుతో నన్ను పంపి మీ యొద్దకు చెప్పవలెను. నిర్గమకాండము 3:14. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములను మనలను చేర్చి అది మనకిచ్చెను. అది పాలు తేనెలలో ప్రవేశించు దేశము. సంఖ్యాకాండము 14:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గములను బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచనలు చెప్పేదను. కీర్తనలు 32:8. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాగ్దానమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. కీర్తనలు 103:8. యేసు చెప్పెను, నాయందు విశ్వసించువాడు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండుకుండునట్లు నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చుచున్నానని చెప్పెను. యోహాను 12:46.